అందరికీ నమస్తే అండి. మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు. మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోక్సభ పక్ష నేత. ఆయన కూడా ఒక సీనియర్ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ కేసులో ఆయన్ని అరెస్ట్ చేస్తారు, సో ఎప్పుడు చేసే అవకాశం ఉంది, అరెస్టు జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు అరెస్ట్ చేసే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో కాస్త క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఒక వ్యవహారాన్ని ఆయనే ఎక్కువగా డీల్ చేశారు. అదే లిక్కర్ వ్యవహారం. అది ఆ మధ్య ఒక నెల రోజుల కిందట ఈనాడులో కూడా వచ్చింది. లిక్కర్ వ్యవహారం మొత్తం పెద్ద రెడ్డి గారి కుమారుడే మొత్తం చూశాడు అని ఈనాడులో చాలాసార్లు వార్తలు కూడా వచ్చాయి. ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు మిథున్ రెడ్డి గారిని ఆరోపిస్తూ. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ మీద అంతర్గతంగా లోతైన విచారణ జరుగుతోంది. బయటకైతే విషయాలు ఏమీ బయటకు రానివ్వట్లేదు, కానీ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో చాలా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానిలో భాగంగా అప్పట్లో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి గారు కొంత కీలకమైన ఇన్ఫర్మేషనే ఇచ్చాడు. ఆయన అయితే అప్రూవర్గా మారలేదు, కానీ ఆయన ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చాడు. దాంతోపాటు వీళ్ళు అప్పట్లో ఆర్డర్లు ఏ కంపెనీకి ఎంతెంత ఆర్డర్లు ఇచ్చారనే డేటా ఉంటుందిగా, అదైతే ఎవరు డిలీట్ చేయలేరు. సో గత 5 ఏళ్ళలో 2019 జూన్ నెల నుంచి 2024 మే నెల వరకు అసలు ఆంధ్రప్రదేశ్లో అమ్మిన లిక్కర్ షాపులకు ఏ కంపెనీల నుంచి ఎంతెంత ఆర్డర్ వచ్చింది, ఏ డిస్టిలరీస్ నుంచి ఎంతెంత ఆర్డర్ వచ్చింది అనేది డేటా ఉంది. ఆ డేటా తీసుకొని ఆ కంపెనీల వాళ్ళని ప్రశ్నించారు. అంతకుముందున్న కంపెనీలు వేరు, ఈ కంపెనీలు వేరు. అలాగే ఆ కంపెనీల్లో మేనేజ్మెంట్ మారింది, డైరెక్టర్లు కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. సో ఇలా గత 5 ఏళ్లలో మద్యంలో స్కామ్, సెంట్రలైజ్డ్ స్కామ్ జరిగింది. ఇప్పుడు జరుగుతున్న మద్యం స్కామ్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో చిల్లర స్కామ్ అనమాట. అంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, లేదంటే అమ్మే వాళ్ళు, బెల్ట్ షాపులు పెట్టుకునే వాళ్ళు, అదంతా ఎవరికి పెద్ద పెయిన్ఫుల్ కాదు. అందరూ తింటారు, తల 50,000 తల 1,00,000 అందరూ తింటూ ఉంటారు. కానీ గత ప్రభుత్వంలో జరిగింది అంతా సెంట్రలైజ్డ్. అంటే డైలీ కలెక్షన్స్ అన్నీ కూడా సెంట్రలైజ్డ్, ఒక పెద్ద నాయకుడి దగ్గరికి చేరేవి. ఇలా చేర్చడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి మిథున్ రెడ్డి గారు. అది ఈ సిట్టు విచారణలో వేళ్ళన్నీ కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి. ఆయన ద్వారానే మొత్తం తతంగం నడిచింది అనేది ఎప్పుడో 2 నెలల కిందటే విషయం బయటకు వచ్చింది, కానీ ఆధారాలు దొరకడం లేదు. మిథున్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేది 2 నెలల కిందటి నుంచి తెలుస్తోంది, వీళ్ళందరికీ తెలిసింది. ఆయన ద్వారానే లావాదేవీలు జరిగాయి, ఆయనే ఈ కొన్ని కంపెనీలను సృష్టించాడు, ఆయనే కొన్ని కంపెనీలను సబ్లీజ్కి ఇప్పించడంలో కీలక పాత్ర వహించాడు అనేది వీళ్ళకి తెలిసింది. కాకపోతే ఆయన చేశాడనడానికి ఆధారాలు ఏముంటాయి? ఆధారాలు లేకుండా ఆయన మీద క్రిమినల్ ప్రొసీజర్కి వెళ్ళలేరు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరు, ఆయన అరెస్ట్ కూడా చేయలేరు. సో ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి గారు ఇచ్చిన కొంత సమాచారం కావచ్చు, గత 5 ఏళ్లలో వీళ్ళు తీసుకున్న కొన్ని ప్రాథమిక ఆధారాలు దొరికాయి కాబట్టి ఈ కేసులో మిథున్ రెడ్డి గారిని చేర్చి ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ స్కామ్లో, లిక్కర్ స్కామ్లో అదే జరిగితే ఖచ్చితంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆల్మోస్ట్ కీలక నాయకుడు, నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుడే. అంత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయినప్పటికీ మిథున్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్లో చాలా వ్యవహారాలు చూస్తుంటారు. వైసీపీలో ఫైనాన్షియల్ వ్యవహారాలు ఆల్మోస్ట్ చూసేది ఆయనే, చాలా పార్ట్ ఆయనే చూస్తాడు. సో ఇప్పుడు ఆయన్ను గనక ఒకవేళ అరెస్ట్ చేస్తే వైసీపీలో పెద్ద వికెట్ని అరెస్ట్ చేసినట్టేగా. ఇప్పుడు వల్లభనేని వంశీ గారినో, లేదంటే పోసాని కృష్ణమురళి గారినో, లేదంటే ఇంకేదో నందిగం సురేష్ గారినో, ఇంక వీళ్ళందరూ అరెస్ట్ చేయడం ఒక లెక్క, కానీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఒక లెక్క. అదే జరిగితే ఒక పెద్ద వికెట్ పడినట్టే. అయితే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి కోర్టుకు వెళ్ళి కోర్టు చేత చివాట్లు తిని అతన్ని బయటకు పంపిస్తే కూటమి ప్రభుత్వం పరువు పోద్ది. వీళ్ళేదో కావాలని కక్ష సాధింపు మీద అరెస్ట్ చేశారు అని వైసీపీ వాళ్ళు చేసే ప్రచారం బాగా విస్తృతంగా వెళ్తుంది. అందుకే కొంచెం పకడ్బందీగానే ఆధారాలే తీసుకుంటున్నారు, ఎక్కడా కూడా మిస్ఫైర్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ విషయం మిథున్ రెడ్డి గారి వరకు కూడా వెళ్ళింది. ఆయనకు కూడా తెలుసు, ఆయనకు కూడా తన చుట్టూ తన కేంద్రంగా ఈ విచారం జరుగుతోంది, తన పేరు బయటకు లాగడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఆయనకు కూడా తెలిసింది. సో అందుకు ఆయన కూడా అలర్ట్ అయ్యారు. తన వైపు నుంచి ఎటువంటి ఆధారాలు లేకుండా మ్యాక్సిమం ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు. అంటే ఏ కంపెనీల ద్వారా ఆర్డర్లు తీసుకున్నారో అదంతా తన పేరు బయటకు రాకుండా చూసుకుంటున్నారు. సో ఎవరెవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లో ఇతని పేరు లేదనుకోండి, దానికి సంబంధించి పెద్ద ఆధారాలు దొరకవు అనమాట.
సో అందుకే ఇక్కడ లీగాలిటీ ముఖ్యం మనకి. లాజికల్గా లేదంటే టెక్నికల్గా లేదా పొలిటికల్గా ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు, కానీ కోర్టులకు కావాల్సింది లీగాలిటీ. ఆ లీగాలిటీగా వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకపోతే వీళ్ళు ఏమీ చేయలేరు, అరెస్ట్ చేసినా వేస్ట్. సో మనకి తెలిసిన సమాచారం ప్రకారం, ఈవెన్ కొన్ని మీడియాస్లో కూడా వార్తలు వస్తున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం మేబీ ఎనీ టైం, అది ఈ నెలలోనే కావచ్చు లేదా నెక్స్ట్ మంత్ అయినా కావచ్చు, అతి దగ్గరలోనే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్లో. దీనికి సంబంధించి లోకేష్ గారు ఇండైరెక్ట్గా చెప్పారు ఒకసారి, అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా ఒకానొక సందర్భంలో చెప్పారు, లిక్కర్ స్కామ్లో చాలా సంచలనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద అరెస్టులు జరుగుతాయి అని ఇండైరెక్ట్గా చెప్పారనమాట. థ్యాంక్ యూ.